హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 54 చూసే ముందు పార్ట్ 53 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అరవకు రిషి, ఈవినింగ్ వరకు చూస్తాను. నీ నుంచి సమాధానం రాకపోతే రాకపోతే ఇంకా ఏమనుకోలేదు. ప్రస్తుతానికైతే ఏం చేయను, కానీ టైం వచ్చినప్పుడు చెప్తాను ఈ పని. ప్రస్తుతానికి నువ్వు సేవ్ అయిపోయావు, బయట నా ఫ్రెండ్ వెయిటింగ్ అని చెప్పి వెళ్ళిపోయింది పరుగున. అల్లరి పిల్ల అని అనుకుంటూ తన పనిలో తాను ఇన్వాల్వ్ అయ్యాడు రిషి. గంటలో ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసి సెమినార్ హాల్కి వెళ్ళాడు. రిషి వస్తాడని తెలిసి జాను ఫస్ట్ బెంచ్లోనే సెటిల్ అయింది. నిషాని జైలుకి పంపిన దానిగా జాను గోట్ గుడ్ నేమ్ ఇన్ ద క్యాంపస్. నిషా గొడవ లేక జానుకి ఇంకా కొంచెం ఫ్రీడమ్ ఎక్కువైందనే చెప్పాలి. అల్లరి చేస్తూ అందరినీ నవ్విస్తూ ఉంటే అబ్బాయిల్లో తెలియని మైకం. రిషి క్లాస్కి వచ్చేసరికి మాటలు ఆపేసి అతనికే కళ్ళన్నీ అప్పగిస్తే తన ఫ్రెండ్ జానుని గమనించింది. ఇదేంటి తేడాగా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటూ ఉండగా రిషి తన వైపే చూస్తున్న జానుని ఒకసారి చూసి, లుక్స్ మార్చవే బాబు అని మనసులో అనుకుంటూ ఉండగా తన మాట అర్థమైనట్టు వెంటనే చూపు తిప్పేసింది. గుడ్ ఆఫ్టర్నూన్తో మొదలుపెట్టి సెమినార్ స్టార్ట్ చేసిన రిషి అందరినీ గమనిస్తూ చెప్తూ ఉన్నాడు. హాట్గా ఉంటాడు కదా, అమ్మాయిల చూపులన్నీ అతని మీదే. ఫస్ట్ బెంచ్లో కూర్చున్న జానుకి మిగిలిన అమ్మాయిల మనసు ఘోష తెలియక రిలాక్స్గా కూర్చుంది. కానీ అక్కడ రిషికి జాను ఎంతో, మిగిలిన వాళ్ళు కూడా అంతే. సెమినార్ కంప్లీట్ చేసి తన ల్యాబ్కి తీసుకొని వెళ్తున్న రిషి అనుకోకుండా జాను వైపు చూశాడు. లిప్స్ రోల్ చేసి గాల్లో ముద్దులు పంపిన ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ కళ్ళు పెద్దవి చేస్తుంటే కన్ను కొట్టింది జాను. ఈ పిల్లకి అసలు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలియడం లేదు అని మనసులో తిట్టుకుంటూ వెంటనే చూపు తిప్పి వెళ్తున్న రిషి ఎదురుగా మరో అమ్మాయి. ఆమె వైపు కళ్ళు చిన్నవి చేసి వాట్ అన్నట్టు చూస్తూ ఉంటే ఆ అమ్మాయి సిగ్గుపడుతూ ఓ ఫోల్డ్ చేసిన పేపర్ ముందు పెట్టి సిగ్గుపడుతూ తలదించుకుంటే విషయం అర్థమై అది తీసుకున్నాడు కావాలని. దాంతో ఆ అమ్మాయి కళ్ళు మతాబుల్లా వెలిగిపోతూ ఉంటే రిషి లెటర్ తీసుకోగానే జాను బెంచ్ మీద చేతులు టపీయమని కొడుతూ ఉరిమి చూస్తుంది. వెంటనే రిషి అది తీసి చదువుతూ సో లవ్వా అన్నాడు. అవును అన్నట్టు ఆ అమ్మాయి నిలువుగా తలూపగానే తిరిగి ఆ లెటర్ ఆ అమ్మాయికి ఇచ్చేస్తూ ఉంటే జాను సైడ్ స్మైల్ ఇచ్చింది. దట్స్ మై బాయ్ అన్న రేంజ్లో. అది చూసిన రిషి కన్నింగ్ స్మైల్ ఇస్తూ ఆ అమ్మాయి వైపు చూసి ఐ యాక్సెప్ట్ ఇట్ అనగానే దిగ్గులు లేచి నుంచుంది జాను. కళ్ళలో నిప్పులు కురిపిస్తూ మొహంలో నిండిపోయిన అసహనంతో కొర రిషి వైపే చూస్తూ ఉంది. రిషికైతే ఆమె ఎక్స్ప్రెషన్ చూసి నవ్వు ఆగలేదు అసలు. జానునే కాదు, అక్కడ ఆల్మోస్ట్ అందరి అమ్మాయిల పరిస్థితి అలానే ఉంది. అసలు ఏ అమ్మాయిని కన్నెత్తెన చూడని మిస్టర్ ఆరుష్ ఇప్పుడు ఒక అమ్మాయి ప్రపోజల్కి యాక్సెప్ట్ చేయడం, అది కూడా యావరేజ్గా ఉన్న అమ్మాయి. అసలు ఆ అమ్మాయి ఆనందానికి అవధులు లేవు. క్లాస్ అని కూడా చూడకుండా ఎగిరి గంతులేస్తూ రూమ్ అంతా చక్కర్లు కొడుతూ జాను ఏదో అనడానికి ముందుకు రాబోతే రిషి గొంతు సవరించుకొని ఆ అమ్మాయి వైపు చూస్తూ బట్ వన్ కండిషన్ అన్నాడు. ఏదైనా చేసేయచ్చు అతని కోసం అన్న ధీమాతో చెప్పండి సార్ అని ఎగ్జైట్ అవుతూ. లాస్ట్ సెమినార్లో నీ జీపీఏ ఎంత అని అడిగాడు రిషి. గతుక్కుమంది పాప. అలా ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాక జాను కూడా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టగానే కమాన్ చెప్పు అన్నాడు రిషి. తలదించుకొని 72% సార్ అంది ఆ అమ్మాయి. నాట్ బ్యాడ్. నీ లవ్ని నేను యాక్సెప్ట్ చేయాలి అంటే ఈ సెమినార్లో నువ్వు క్లాస్ ఫస్ట్ రావాలి అనగానే బ్లాంక్ ఫేస్తో చూసింది. నేను చెప్పింది అర్థమైంది కదా, సో ఎగ్జామ్స్ అయ్యి రిజల్ట్స్ వచ్చాక కనిపించు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. రిషి వెళ్ళగానే జాను తన బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉంటే ఎక్కడికి అని అడిగింది తన ఫ్రెండ్. నా కొంపకి నిప్పెట్టినోడి అంతు చూడ్డానికి అంటూ దారిలో అడ్డుగా ఉన్న అమ్మాయి వైపు గుర్రుగా చూస్తూ రిషి రూమ్కి వెళ్ళింది. ఇంటికి వెళ్ళడానికి ల్యాప్టాప్ బ్యాగ్లో పెడుతూ చిన్నగా నవ్వుకుంటున్న రిషి ధబేల్మని డోర్ ఓపెన్ చేసుకుని వస్తున్న జాను రాక ముందే గమనించినట్టు ఏంటి అన్నట్టు ఐబ్రో అప్ చేశాడు. అతని వైపు గుర్రుగా చూస్తూ డోర్ క్లోజ్ చేసి వచ్చి అసలు ఏమనుకుంటున్నావు రిషి
నన్ను కావాలని ఇలా ఏడిపిస్తున్నావు కదూ, లేకపోతే నేను ప్రపోజ్ చేసి నీ రిప్లై కోసం నీ వెనకే తిరుగుతూ ఉన్నా కనీసం కన్సిడర్ చేయకుండా అది చెప్పగానే ఓకే చెప్పేస్తావా? ఇదంతా నన్ను హర్ట్ చేయడానికే కదా. కాకపోతే ఎందుకు చేస్తున్నావు రిషి? అయినా తను నాకన్నా ఏ విషయంలో బెటర్? అందం, చదువు, ఆస్తి అన్నింట్లో తనకన్నా నేనే బెటర్ పొజిషన్లో ఉన్నా. అలాంటి నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు అంటూ నీళ్లు నిండిన కళ్ళతో తన గుండె వెంట బయట పెడుతూ ఉన్న జానుని చూస్తూ చిన్న స్మైల్ ఇచ్చిన రిషితో, అక్కడ మాటలు ఇక్కడ నవ్వులా అని అడిగింది. జాను, ఇంటికి వెళ్ళాలి, అడ్డు తప్పుకో అంటున్న రిషితో, దాంతో మాట్లాడినప్పుడు గుర్తు రాలేదా ఇంటికి వెళ్ళాలి అని? ఏంటి నీ బాధ? నాది బాధ కాదు, కోపం కాదు, ఆక్రోశం. ఇంకా చెప్పాలి అంటే నీపై పగ అంది ఉరిమి చూస్తూ. తన కోపాన్ని ఎంజాయ్ చేస్తూ, అచ్చా, సో మీ కోపానికి నాకు ఏంటి రిలేషన్ అని అడిగాడు కావాలనే. తెలియనట్టు బిహేవ్ చేయకు రిషి. తెలిస్తే ఇక్కడే నిలబడి నీతో టైం వేస్ట్ చేసుకోను కదా. అంటే నాతో మాట్లాడటం టైం వేస్ట్నా? నిన్ను అంటూ అతన్ని కొట్టడానికి చేయెత్తిన జాను చేతిని పట్టుకొని ముందుకు లాక్కొని, అసలు నీ బాధ ఏంటో చెప్పు అన్నాడు చెవి దగ్గర చిన్నగా. నా ప్రపోజల్కి ఎందుకని ఏం చెప్పలేదు? ఆ అమ్మాయికి మాత్రం వెంటనే రెస్పాండ్ అయ్యావు. నాకంటే అందంగా ఉందా అది అని అంటున్న జానుతో, లుక్, నేను ఎప్పుడూ అందానికి వాల్యూ ఇవ్వను, మనసుకి ఇస్తాను. అందుకే తనకు ఆఫర్ ఇచ్చాను. ఒకవేళ అది టాపర్ అయితే పెళ్లి చేసుకొని లైఫ్ కూడా ఇస్తావా? ఆబ్వియస్లీ. మరి మాకు లేవా అలాంటి ఆఫర్స్? ఎందుకు లేవు? నువ్వు కూడా యూజ్ చేసుకో. నిజంగానా? అయితే గుర్తుపెట్టుకో రిషి, వన్స్ నేను టాపర్ అయితే నేను వదలని మోహినీనవుతా అంటూ శపథాలు చేసింది జాను పాప. ఫస్ట్ అయితే నువ్వు ఫస్ట్ రా, అప్పుడు చెప్పు కబుర్లు అంటూ జాను చేతిని విడిచి బ్యాగ్ తీసుకుని బయటకు వస్తే వెనక్కి వచ్చింది జాను. కాసేపటి తర్వాత సమీర్ అని పిల్లో పైకి అడ్జస్ట్ చేసి నుదుటిన ముద్దు పెట్టి తన ముఖం వైపు చూస్తూ, ఏం మాయ చేసావే అసలు? ఇంత తక్కువ టైంలో నాకు ఇంత దగ్గరగా వచ్చేసావంటే నువ్వు మాయలేడివి అని అంటూ సమీర మెడవంపుల్లో ముఖం దాచుకొని పడుకున్నాడు అతని మరో చేత్తో నడుము చుట్టేసి. ఓయ్, బాగా క్లోజ్గా ఉన్నాం, కొంచెం దూరం జరుగు అంది. నేను చెప్పేది కూడా అదే. ఇంత తక్కువ టైంలో నాకు ఇంత క్లోజ్గా వచ్చిన అమ్మాయివి నువ్వే. అంటే నీ లైఫ్లో ఇంకా అమ్మాయిలు ఉన్నారా? హా, ఎవరు? అమ్మ, జాను, ఇంకా ఇప్పుడు నువ్వు. నేను కాకుండా ఇంకెవ్వరూ లేరు, రానివ్వను. నిజమా? నమ్మించడానికి ఏమైనా చేయనా అంటూ నడుముని తడుముతూ అడిగాడు హస్కీగా. ఆహా, వద్దు. మరి నమ్ముతావా? నువ్వు పూర్తిగా నమ్మావని నాకు అనిపించడం లేదు సమీ. ఒక్కసారి చేస్తాను అంటున్న శౌర్యతో, ఏం అక్కర్లేదు, నేను నమ్మాను అంది. నువ్వు నమ్మావంటే నేను నమ్మను. ఎందుకు నమ్మవు? నాకు అలా అనిపించట్లేదు. మరి మీరు నమ్మాలి అంటే నేను ఏం చేయాలి? అమాయకంగా అడిగిన సమీర మాటకి నవ్వుకొని ఒక కిస్ పెట్టు అన్నాడు. పెట్టవా? అయితే నేను నమ్మను. ఏది ఏమైతేనే తనకి కావాల్సింది శౌర్య నమ్మకం. అందుకే కొంచెం వీడియో పడుతూనే సరే అంది. గుడ్, పెట్టు అయితే అని సమీర ఫేస్ దగ్గరికి తన ఫేస్ తెచ్చి, సమీ కమాన్ అనగానే తటపటాయిస్తూనే శౌర్య పెదవులపై తన పెదవులు అద్ది బుజ్జి ముద్దు పెట్టి వెనక్కి జరిగింది. శౌర్య పెదవుల్లో చిన్న నవ్వు తొణికిసలాడితే, ఎందుకు నవ్వుతున్నావు అంటూ అడిగింది అమాయకపు పక్షి. ఇంత తింగర వెంటే నువ్వు అని అడుగుతూ సమీర తలపై చిన్నగా తట్టి, నేను నిన్ను నమ్మించడానికి, నువ్వు నన్ను నమ్మించడానికి రీజన్ ఒకటే. కన్ఫ్యూజ్ అయ్యి మొత్తానికి నాది రాకిచ్చావు అని చెప్పి కన్ను కొడుతూ ఉంటే అందంగా నవ్వేస్తూ, నీ దగ్గర తింగరగా ఉండడమే నాకు ఇష్టం శౌర్య, నీ దగ్గర ఎప్పుడూ తెలివి చూపించాలని అనుకోను నేను అంటూ ఇంకో ముద్దు అతని చెవి పక్కన అద్దింది. ప్రేయసి మాటలకి మది వసం తప్పుతూ ఉంటే, కిసెస్తో ప్రవోక్ చేయకే, నేను కంట్రోల్ మిస్ అయితే తర్వాత నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతావు అంటూ నెమ్మదిగా చెప్పగానే చప్పున వెనక్కి జరిగింది. సైడ్ స్మైల్ ఇచ్చి, పడుకో, ఉదయం బయటకు వెళ్దాం అన్నాడు. అని చెప్పి దుప్పట్లో దూరిపోయి నిద్రకు ఉపక్రమించింది. ఎందుకు లేవు? నువ్వు కూడా యూజ్ చేసుకో. గుర్తుపెట్టుకో రిషి,
వన్స్ నేను టాపర్ అయితే నేను వదలని మోహిని నవ్వుతా. ఫస్ట్ నువ్వు ఫస్ట్ రా, అప్పుడు చెప్పు ఈ కబుర్లు అంటూ జాను చేతిని విడిచి బ్యాగ్ తీసుకొని బయటకు వస్తే వెనకే వచ్చింది జాను. ఓయ్, ఏంటి నన్ను ఫాలో అవుతున్నావు? నడక ఆపకుండానే అడిగాడు రిషి. కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా శ్రమించాలి అని మా అమ్మ చెప్పింది ఒకసారి అంది జాను. నాకేం నువ్వనుకునేంత కాంపిటీషన్ లేదు కానీ వెళ్ళు అన్నాడు రిషి. మా కార్ రాలేదు ఈరోజు అని చెప్తున్న జానుతో మరి అక్కడున్నతను ఎవరు అని అడిగాడు రిషి. ఏమో నాకు తెలీదు, నాకు నీ కార్లో లిఫ్ట్ కావాలి, ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను అంతేనా అంటూ పౌట్గా ఫేస్ పెట్టి చూస్తూ అడుగుతున్న జానుతో సెంటి పండించుకు కానీ వచ్చి కూర్చో అని అన్నాడు. హిహి అని నవ్వుతూ రిషి పక్కనే కూర్చుంది జాను. ఆ క్లోజప్ ప్యాడ్ ఆపి కాసేపు కామ్గా కూర్చుంటే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు రిషి. నీకు ఇన్ని మాటలు వచ్చని నాకు ఈ రోజు వరకు తెలియదు బావా. ఏయ్ బావా అంటే బాగోదు చెప్తున్నా. అంటాను, ఏం చేస్తావు? వెళ్ళి ఇందాక ప్రపోజ్ చేసిన అమ్మాయికి ఓకే చెప్పేస్తా. ఏంటి బెదిరిస్తున్నావా? ఐ విల్ షో యూ అని కార్ ఆపి రివర్స్ చేస్తూ ఉంటే ఎందుకు బ్యాక్కి అని అడిగింది జాను. నా మాట అంటే నీకు లెక్కలేదు కాబట్టి నేను చెప్పింది నిజమని ప్రూవ్ చేస్తాను కాబట్టి. రిషి అని సీరియస్ జాను. రిషి అంత సీరియస్గా అనేసరికి సైలెంట్ అయిపోయింది జాను. సారీ, సైలెంట్గా ఉంటాను, పద వెళ్ళిపోదాం అంది మూభావంగా. ఆర్ యూ ష్యూర్? కార్ని ముందుకు పోనిచ్చాడు. అరగంటలో జాను వాళ్ళ ఇంటి ముందు కారు ఆపి దిగు అన్నాడు రిషి. కదలకుండా కూర్చుంది జాను. నువ్వు నిజంగా ఆ అమ్మాయి బెస్ట్ గ్రేడ్ తెచ్చుకుంటే యాక్సెప్ట్ చేస్తావా తన లవ్ని అని అడిగింది ఒక ఇంత అనుమానంతో. వాచ్లో టైం చూసుకుంటున్న రిషిని చూసి కన్నీళ్ళు ఆగనంటూ వచ్చేస్తూ ఉంటే డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళబోయింది. వెంటనే తన చేతులు పట్టుకొని ఆపాడు రిషి. అతని వైపు చూడలేదు కనీసం. ఏయ్ చూడు నా వైపు అన్నాడు. ఎర్రటి చారుగలు కలిగిన కళ్ళను అతని వైపు తిప్పింది. నేను అలా చేస్తా అని నువ్వు అనుకుంటున్నావా అని అడిగాడు సూటిగా. అయోమయంగా చూసింది జాను. చెప్పు జాను, నేను అలా చేస్తానని నువ్వు అనుకుంటున్నావా? రిషి జాను హ్యాండ్ వదిలేసి, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ బిలో మిడిల్ క్లాస్, చాలా కష్టపడి తనని చదివిస్తున్నారు. తనకి అవన్నీ తెలియట్లేదు, అందుకే ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఈరోజు లెటర్ ఫస్ట్ కాదు, కానీ అవన్నీ ఆగాలి. తను బాగా చదువుకొని వాళ్ళ ఫ్యామిలీ కష్టాలని దూరం చేయాలి. యావరేజ్ స్టూడెంట్ నుండి టాప్ 5లో తను ఉండాలి. నేను రిజెక్ట్ చేస్తే తను ఊరుకుంటుందా? లైఫ్ స్పాయిల్ చేసుకుంటుంది. తనపైనే నమ్మకం పెట్టుకున్న తన పేరెంట్స్ ఏమైపోవాలి? అందుకే బాగా చదివి తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకునేలా చేయాలనే ఈ ఆఫర్ ఇచ్చినట్లు చెప్పాను. తను ఏదో ఒక రోజు టాప్ స్కోర్ తెచ్చుకుంటుంది. అప్పుడు లైఫ్ వాల్యూ తెలుసుకుంటుంది. అప్పుడు రియలైజ్ అవుతుంది తన ముందున్న ఫ్యూచర్కి నేనేంటి, ఇంకా గ్రేట్ పర్సన్ తన లైఫ్లోకి పార్ట్నర్గా వస్తారని నమ్మకం కుదురుతుంది. ఇప్పుడు చెప్పు, నేను చేసింది తప్ప అని క్యూట్గా అతనిచ్చిన ఎక్స్ప్రెషన్కి చిన్న నవ్వు అపియర్ అయింది జాను పెదవుల్లో. ఇంత డీప్గా థింక్ చేసావా ఆమె కోసం, ఆమె లైఫ్ కోసం, తన పేరెంట్స్ కోసం? ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్ రిషి అని మనస్ఫూర్తిగా చెప్పిన జాను వైపు చిన్న స్మైల్ ఇచ్చి ఇక వెళ్ళు అన్నాడు. మరి నన్నెందుకు ట్రై చేయమన్నావు? నేను జస్ట్ యావరేజ్ స్టూడెంట్ని కాదు, టాప్ 3 అంటున్న జానుతో. అయితే ఈసారి ఫస్ట్ రా, అప్పుడు నీ ప్రపోజల్ కోసం ఆలోచిస్తాను అంటూ టీజ్ చేస్తున్న రిషితో, ఓయ్ ఎక్కువ చేస్తున్నట్టు అనిపించట్లేదా? అస్సలు లేదు, వెళ్ళు నువ్వు, నాకు లేట్ అవుతుంది అని అంటున్న రిషితో, ఏం అంత అర్జెంట్గా ఎక్కడికి వెళ్ళాలో నీకు చెప్పాలా అన్నట్టు చూశాడు రిషి. నాకే చెప్పాలి, ఇదే కాదు ఇకపై నువ్వేం చేసినా నాకు చెప్పాలి. ఎందుకంటే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు నా బాయ్ ఫ్రెండ్వి, ఫ్యూచర్లో నా హస్బెండ్ అని నేను ఫిక్స్ అయిపోయాను కాబట్టి. ముందు ముందు నువ్వు కూడా ఫిక్స్ అవుతావనుకో, ఆ స్వేచ్ఛతోనే ఇప్పుడు ఒకటి చేయబోతున్నా అంటూ నెమ్మదిగా ఒక గుటక వేసి అతని దగ్గరికి వెళ్ళి చటుక్కున రిషి చెంపపై ముద్దు పెట్టి అతను చేరుకునే లోపు పారిపోయింది. చెంప మీద చేసుకొని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు రిషి. కాసేపటికి తేరుకొని సైడ్ స్మైల్ చేస్తూ, ఈ పిల్లలో ఏదో ఉంది, నిజంగానే తొందరలో నేను ఫిక్స్ అయ్యేలా ఉన్నా, చెడగొట్టేస్తున్నావు కదే రాక్షసి అంటూ తన ముద్దు పెట్టిన చెంపపై చేత్తో తడుముకున్నాడు. జానుని డ్రాప్ చేస్తూ వెళ్తున్న రిషికి ధర్మేంద్ర కార్ కాస్త దూరంలో
మళ్ళీ అదే ఇంటి ముందు ఆగి కనిపించడంతో రిషి తన కార్ స్లో చేశాడు. అప్పుడే ఆ ఇంటి నుండి ధర్మేంద్రతో పాటుగా ఒక అమ్మాయి అతనితో చాలా చనువుగా ప్రవర్తిస్తూ బయటకు వచ్చి అతనితో పాటు కార్ ఫ్రంట్ సీట్లో కూర్చుంది. ఆ అమ్మాయి డ్రెస్సింగ్, ధర్మేంద్రతో ఆమె బిహేవియర్తోనే ఒక అంచనాకి వచ్చేశాడు వాళ్ళ రిలేషన్ ఏమిటో అని. ఆ అమ్మాయి ఏజ్ ధర్మేంద్ర ఏజ్లో సగం కూడా ఉన్నట్టుగా కనిపించలేదు. అప్పటి వరకు తన బాబాయ్ మీద ఉన్న కోపం కాస్త అసహ్యంగా మారిపోయింది. వెంటనే రిషికి సమీర గుర్తొచ్చింది. ఇవన్నీ తెలిస్తే సమీర పరిస్థితి ఊహించిన రిషికి ఒకసారి శౌర్యతో సమీర విషయం మాట్లాడడం బెటర్ అనిపించింది. వెంటనే మన ధర్మేంద్ర పెట్టిన లక్ష్మణ్తో మ్యారేజ్ ప్రపోజల్ మనసులో మెదిలింది. అసలు సమీర్ ముంబై వెళ్ళాక కాల్ చేయలేదు, శౌర్య ఉన్నాడు అన్న నమ్మకంతో. ఇప్పుడు ఒకసారి సమీరతో మాట్లాడాలి అని ఇంటికి చేరిన వెంటనే శౌర్యకి కాల్ చేశాడు రిషి. ఫోన్ రింగ్కి స్క్రీన్పై కనిపిస్తున్న రిషి పేరు చూస్తూ పక్కనే ఉన్న సమీరతో రిషి కాల్ చేస్తున్నాడు సమీ అంటూ కాల్ పిక్ చేసి హాయ్ రిషి వాట్సాప్ అంటూ అడుగుతున్న శౌర్యతో గుడ్ అని ఫార్మల్గా చెప్పినా తన మాటలోని డల్నెస్ని గమనించాడు శౌర్య. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని డౌట్ఫుల్గా అడుగుతున్న శౌర్యతో ఓకే శౌర్య, బట్ నువ్వు బ్యాక్ వచ్చాక నీతో ఒక విషయం మాట్లాడాలి అంటున్న రిషితో షూర్ అన్నాడు శౌర్య. సమీ ఎలా ఉంది అని అడిగాడు. ఓకే, బట్ 2 days నుంచి కొంచెం ఫీవర్గా ఉంది అని చెప్పాడు. అయ్యో, మరి నాకు ఎందుకు ఇన్ఫామ్ చేయలేదు శౌర్య? నీకు వర్క్ అండ్ తనని చూసుకోవడం ప్రాబ్లం అవుతుంది కదా, ఇన్ఫామ్ చేస్తుంటే నేను లీవ్ తీసుకొని వచ్చేవాడిని కదా అంటూ ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు ఆదుర్దాగా. నౌ షీ ఈజ్ ఓకే రిషి, అయినా నేను తనని ప్రేమించి నా మనసులో చోటించినప్పుడే తను నాదైపోయింది. తన ప్రతి రెస్పాన్సిబిలిటీ నాది. ఈ సొసైటీకి మాత్రమే తను సమీర వర్మ. నాకు సంబంధించినంత వరకు నా ప్రేమను తను యాక్సెప్ట్ చేసిన రోజు నుంచి తను సమీర ఆదికేశవన్. ఆ నిమిషం నుండే తన సంతోషం, ప్రేమ, కష్టం, ఇష్టం అన్నీ నావే అంటూ చెప్తున్న శౌర్య కమిట్మెంట్ అండ్ లవ్కి తన పెదవులపై హ్యాపీ స్మైల్ వస్తే తన మనసులో మాత్రం లక్ష్మణ్ ప్రపోజల్ మెదులుతూ ఉంది. శౌర్య చెప్పిన మాటలు వింటున్న సమీర మనసు సంతోషంతో ఉక్కిరి బిక్కిరవుతుంది. మరి ఇంటికి వచ్చాక తన తండ్రి మనసు తెలుసుకుంటే ఏమవుతుందో పాపం. ఇంతకీ మన జాను పాప ప్రపోజల్కి రిషి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు? జాను ప్రేమ వల్ల శౌర్య తల్లి విశాలాక్షి ఇరకాటలను పడనుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్స్ తగ్గుతున్నాయి ఫ్రెండ్స్. బాయ్.